హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ సెమిస్టర్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోని 4th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ చూద్దాం. సో 5th క్వశ్చన్ నేను తర్వాత అప్లోడ్ చేస్తా. 4th అండ్ 6th ఇది ఒక వీడియోలోనే ఉంటుంది, పివోట్ మెథడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ ఏంటి అంటే ఎస్టిమేషన్ ఆఫ్ పారామీటర్ లాంబ్డా ఇన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రీవియస్ వీడియోలో స్టార్ట్స్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్తో సహా నోట్స్తో సహా ఉన్నాయి మన ఛానల్లో. ఎవరైనా చూడనట్లయితే చూడండి. సో ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుంది. 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ పివోట్ మెథడ్. అసలు పివోట్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాపులేషన్ నుండి కలెక్ట్ చేసినాం. ఇప్పుడు అది నువ్వు సమ్మరైజ్ ఎలా చేస్తావు? సో వెయిట్ది వాటికి ఏ వాల్యూ ఆ వాల్యూకు డివైడ్ చేస్తావు. ఇప్పుడు ఒక స్కూల్లో నుండి మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినాం. సో ఆ స్కూల్లో నువ్వు ఎలా డివైడ్ చేస్తావు? ఇప్పుడు నీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే సో జంబుల్ ఉంది మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. సో మనం స్పీడప్గా మనం కావాల్సిన వాల్యూస్ అనేవి తీసుకోవాలనుకుంటే ఎట్లా చేస్తాం? సో టేబుల్ చేస్తాం కదా. సో ఏ క్లాస్కి ఆ క్లాస్కి రాస్తాం. లేకుంటే ఎడ్యుకేటెడ్ ఎవరు, సో కొంచెం తక్కువ మార్కులు వస్తుంది ఎవరు, లేదంటే స్పోర్ట్స్లో ఉన్నది ఎవరు, ఎడ్యుకేషన్లో ఉన్నది ఎవరు, ఇలా డివైడ్ చేస్తాం కదా ఏ ఇన్ఫర్మేషన్కి ఆ ఇన్ఫర్మేషన్. సో అలా డివైడ్ చేయడమే పివోట్ మెథడ్. అలా డివైడ్ చేసిన వాల్యూస్ని ఏమంటారు? పివోట్ వాల్యూస్ అంటారు. సో పివోట్ వాల్యూస్ అనేవి ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మనము ఇప్పుడు ఒక విలేజ్ నుండి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే అక్కడ పివోట్ వాల్యూస్ ఏమవుతాయి? సో క్యాస్ట్ వైజ్గా చూస్తారు కదా. ఇప్పుడు బీసీడీ వాళ్ళది ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, లేకుంటే బీసీఏ వాళ్ళది ఇలా ఉంది, ఓసీ వాళ్ళది ఇలా ఉంది, ఎస్సీ వాళ్ళది ఇలా ఉంది అని ఇట్లా డివైడ్ చేస్తారు కదా కమ్యూనిటీ వైజ్గా. సో పాపులేషన్ని బట్టి కొన్ని డివైడ్ చేస్తాం, అవిట్లనే పివోట్ వాల్యూస్ అంటారు. సో నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఉన్న మీనింగ్ చూద్దాం. సో మనం అర్థం చేసుకున్న మీనింగ్ కాక ఇక్కడ ఉన్న మీనింగ్ చూద్దాం. ద పివోట్ మెథడ్ ఈస్ ఏ స్టాటిస్టికల్ టెక్నిక్ యూజ్డ్ టు సమ్మరైజ్ అండ్ అనలైజ్ డాటా. సో ఒక డాటాని సమ్మరైజ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ రొటేటింగ్ ఆర్ పివోటింగ్ డాటా టు ఎక్స్ట్రాక్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని స్పీడ్గా పట్టుకోవడానికి ఈ పివోట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పివోట్ మెథడ్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూద్దాం. అంటే ఇంకా స్టెప్స్ మనం క్రియేట్ చేసుకుంటే ఉంటాయి. నేను 4 స్టెప్స్ చూపించిన. సో ఆ 4 స్టెప్స్లో మనము కలెక్ట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఏంటి అంటే కలెక్టింగ్ డాటా, ఆర్గనైజింగ్ డాటా ఇన్ ఏ టేబుల్, ఐడెంటిఫైయింగ్ ద పివోట్ వాల్యూస్. 4th వన్ ఈజ్ సమ్మరైజింగ్ డాటా యూజింగ్ పివోట్ మెథడ్. సో నేను ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తా. ఇప్పుడు ఒక స్కూల్ నుండి మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినాం. సో ఏంటి అంటే మ్యాథ్స్ ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, స్పోర్ట్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, తెలుగు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఇంగ్లీష్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరి ఇంట్రెస్ట్లో ఏంటి తెలుసుకుందామని సో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన. సో కొందరు బోత్ అంటారు, కొందరు మాకు అన్నీ ఇష్టమే అంటారు, కొందరు ఏది ఇష్టం లేదంటారు, అలా చెప్తారు కదా. సో జంబుల్గా ఉంది డాటా. సో ఏ క్లాస్ మొత్తం అన్ని క్లాసెస్ మిక్స్ అంతా మిక్స్ మొత్తం ఉంది. అప్పుడు ఏం చేస్తావు? సో నెక్స్ట్ ఆర్గనైజ్ చేస్తావు దాన్ని టేబుల్ ప్రకారం, ఏ క్లాస్కి ఆ క్లాసు అట్లా చెప్పి టేబుల్లో రాసినావు. నెక్స్ట్ పివోట్ వాల్యూస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం టేబుల్కి ఒక హెడ్డింగ్ రాస్తాం కదా. సో 6th క్లాస్, సో తెలుగు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అని కూడా రాస్తాం కదా. దట్స్ ఆర్ కాల్డ్ పివోట్ వాల్యూస్. సో ప్రాబ్లంలో పివోట్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. సో దాన్ని ఐడెంటిఫై చేయడం. సో బట్ ఇది మనకి స్టోరీ లాగా ఉంది కదా. సో ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు పివోట్ నుంచి. సో అట్లా పివోట్ వాల్యూస్ని మనం ఆ టేబుల్లోంచి గుర్తుపట్టిన తర్వాత సమ్మరైజింగ్ డాటా యూజింగ్ పివోట్ మెథడ్. సో దాన్ని సమ్మరైజ్ చేయాలి. సో ఎవరికి ఇందులో ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, సో తెలుగు ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, స్పోర్ట్స్ ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంది. సో ఇట్లా మనం సమ్మరైజ్ చేసిన తర్వాత సో అయిపోయింది అన్నట్టు స్టెప్స్. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద పివోట్ మెథడ్. సో పివోట్ మెథడ్ ద్వారా ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయనంటే లార్జ్ డాటా ఉంటుంది కదా. సో దాన్ని జల్దీ సమ్మరైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన కదా స్కూల్ ఎగ్జాంపుల్. సో అన్నీ మిక్స్డ్ ఉంటే మనకు ఇప్పుడు వచ్చి
తెలుగు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ చెప్పండి అంటే మళ్ళీ ఫస్ట్ నుండి ఎవరెవరి ఇంట్రెస్ట్ అవన్నీ అందులోంచి చూస్ చేయడం కష్టం కదా, ఒకరి స్పెసిఫై చేసి అడిగితే. సో అలా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా, సో మనం ఆల్రెడీ సమ్మరైజ్ చేసి పెట్టినాం కాబట్టి పివట్ మెథడ్ ద్వారా సో జల్లిన ఆన్సర్ చెప్పేసాం. సో తెలుగు ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి, సో అందుకని హెల్ప్స్ టు సమ్మరైజ్ లార్జ్ డేటా సెట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫెసిలిటేట్స్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ ఒక దాని ప్రకారమే. సో నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పివట్ మెథడ్. సో ఎక్కువ ఫుల్లీ లార్జ్ ఉందనుకో, సో ఇప్పుడు మనము ఒక స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినాం, సో దానిలో పివట్ మెథడ్ కొంచెం ప్రాబ్లం అవుతుందంట. సో నెక్స్ట్ రిక్వైర్స్ కేర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ పివట్ వాల్యూస్. సో పివట్ వాల్యూస్ మనము చూజ్ చేసుకోవడం కష్టమంట. నెక్స్ట్ సో స్టెప్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఏ స్టెప్లో ఏం చేస్తామని, సో అది ఇక్కడ రాశారు. సో కలెక్టింగ్ డేటా దట్ యూ వాంట్ టు సమ్మరైజ్ అండ్ అనలైజ్. సో మనము ఏ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్గనైజింగ్ డేటా. సో టేబుల్లో ఆర్గనైజ్ చేసుకోవాలి రోస్ అండ్ కాలమ్స్లో. నెక్స్ట్ స్టెప్ 3లో పివట్ వాల్యూస్ ఆర్ వాల్యూస్ దట్ యూ వాంట్ టు యూజ్ ఏ గ్రూప్ ద డేటా. సో ఒక గ్రూప్ చేయాలనుకుంటారు కదా, ఇప్పుడు 6th క్లాస్ ఒక గ్రూప్, సో తెలుగు ఇంట్రెస్టెడ్ వాళ్ళది ఒక గ్రూప్ అలా, సో దాన్ని పివట్ వాల్యూస్ అంటారు. సో నెక్స్ట్ స్టెప్ 4 సమ్మరైజ్ ద డేటా, క్రియేట్ ఎ పివట్ టేబుల్ యూజింగ్ పివట్ వాల్యూస్, అనలైజ్ ఎ పివట్ టేబుల్ టు ఎక్స్ట్రాక్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని తీయడానికి ఇది యూస్ఫుల్ అవుతుందట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ మూమెంట్ ఎస్టిమేషన్, అప్టైన్ మూమెంట్ ఎస్టిమేటర్ ఫర్ ద పారామీటర్ లాంబ్డా బేస్డ్ ఆన్ ద శాంపిల్ x1 x2 అప్ టు xn ఫ్రమ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో మెథడ్ ఆఫ్ మూమెంట్స్ ఉంది కదా, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. సో ఇక్కడ రైట్ అయిన షార్ట్ నోట్స్ అండ్ మెథడ్ ఆఫ్ మూమెంట్స్ గురించి సో ప్రీవియస్లోనే వీడియో ఉంది. సో ఈ ఆన్సర్తో పాటు ఈ ఆన్సర్ రాయాలి. ఈ ఆన్సర్ రాసిన తర్వాత సో ఇక్కడ వరకు ఆ ఆన్సర్ రాయాలి, ఇప్పుడు ప్రీవియస్గా చూపెట్టినా కదా. సో నెక్స్ట్ ఇక్కడ పారామీటర్ లాంబ్డాని ఎలా మనము క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను నేను. ఆన్సర్ రాసిన తర్వాత కంటిన్యూయేషన్లో ఇది రాయాలి, ఎస్టిమేషన్ యూజింగ్ మెథడ్ ఆఫ్ మూమెంట్. సో లాంబ్డాని ఎలా ఎస్టిమేషన్ చేస్తామని. సో నెక్స్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు కదా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి? సో ఫార్ములా f(x) = లాంబ్డా పవర్ x e పవర్ మైనస్ లాంబ్డా బై x ఫ్యాక్టోరియల్, x = 0, 1 to ఇన్ఫినిటీ. సో ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా. సో మీకు తెలిసే ఉంటుంది, సెకండ్ సెమ్లో ఉంటుంది. ఎస్టిమేటింగ్ లాంబ్డా బై మెథడ్ ఆఫ్ మూమెంట్. సో లాంబ్డాని ఎస్టిమేట్ చేయమన్నారు కదా క్వశ్చన్లో కూడా, సో లాంబ్డాని ఎస్టిమేట్ చేస్తాం ఫ్రమ్ ఫార్ములా. సో మీకు ప్రీవియస్లో ఉంది కదా శాంపుల్ మీన్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్ అని. సో పాపులేషన్ మీన్ అంటే మ్యూ, శాంపుల్ మీన్ అంటే ఎక్స్ బార్. సో పాపులేషన్ మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్ మీన్ ఎక్స్ బార్. సో పాపులేషన్ మీన్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అనుకుంటా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రీవియస్లో అప్పుడు పాపులేషన్ మీన్ ఈక్వల్ టు శాంపుల్ మీన్ అని వస్తుంది. సో అందుకని ఫ్రమ్ ఫార్ములా అని రాసిన. సో నెక్స్ట్ μ1 అంటే మీన్. సో పాపులేషన్ మీన్ μ1 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మీన్ది ఈ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n xi. సో ఇది ఫార్ములా, మీన్ యొక్క ఫార్ములా. సో మీకు ఫస్ట్ సెమ్లో వస్తుంది, సెకండ్ సెమ్లో వస్తుంది. సో ప్రీవియస్ ఫస్ట్ యూనిట్లో కూడా వచ్చింది, సెకండ్ యూనిట్లో వచ్చింది. ఇంకా ఇక్కడ ఏముందంటే ఇన్ కేస్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ ఐడెంటికల్ డిస్ట్రిబ్యూటెడ్ శాంపిల్స్. సో ఐడెంటికల్ డిస్ట్రిబ్యూట్ అయిన దాంట్లో సో ఏంటి అంటే మీన్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియంట్ ఈజ్ ఈక్వల్స్ టు పారామీటర్ అవుతుంది. అంటే ఇక్కడ లాంబ్డా అని రాసిన కదా, లాంబ్డా అంటే ఏంటి పారామీటర్. సో మీన్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియంట్ ఈజ్ ఈక్వల్ టు పారామీటర్ అవుతాయంట. సో ఇండిపెండెంట్ ఐడెంటికల్ డిస్ట్రిబ్యూటెడ్ శాంపిల్స్లలో. సో మనం ఇలా లాంబ్డాని ఎస్టిమేట్ చేయడానికి సో ఇది అనుకున్నాం. సో ఇంకా ఉంటాయి, సో థియరీ లాగా ఇంకా లాంగ్ ఉంటుంది, బట్ నేను ఇలా ఒక చిన్న 2 lines రాసిన. సో అదంతా కష్టం కాబట్టి. సో ఇక్కడ μ1 డాష్ ఈక్వల్ టు లాంబ్డా. సో ఇక్కడ మీన్ అని ఉంది కదా, మీన్ అంటేనే μ1 డాష్ కదా, కాబట్టి μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అని ఇక్కడ ప్లేస్ చేసిన. సో ఫ్రమ్ ఈ 2 బాక్స్ చేసిన కదా, ఈ బాక్స్ కొట్టిన 2 ఈక్వేషన్స్ నుండి ఏమొస్తుంది ఫ్రమ్ అబౌవ్ 2 ఈక్వేషన్స్ ఎక్స్ బార్ ఈక్వల్ టు లాంబ్డా. సో మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టునే ఎస్టిమేట్ చేయమన్నారు. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది ఎక్స్ బార్, శాంపుల్ మీన్ వచ్చింది. సో జస్ట్ ఓన్లీ ఇంతే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మన ఛానల్ని ఫస్ట్ అనిపిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.